ఒక 5 నిమిషాల నుంచి సోషల్ మీడియాలో ఒక లేఖ చక్కర్లు కొడుతుంది. ఆ లేఖ ఏంటంటే జరగబోయే బిగ్ బాస్ సీజన్ 10లోకి కేటీఆర్ హరీష్ రావును తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమారు అక్కినేని నాగార్జునకు ఒక లేఖ రాశారు. సో ఆ లేఖ ప్రస్తుతం తొలి వెలుగు చేతిలో ఉంది. సో ఆ లేఖలో రాసినటువంటి అంశాల గురించి డిస్కషన్ చేసే ముందు కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అక్కినేని నాగార్జునకు లేఖ రాసిన మెట్టు సాయి కుమార్ను ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ లేఖ చూస్తే చాలా క్లియర్గా ఉంది. సో మీ యొక్క టీఆర్పీ రేటింగ్ పెరగాలంటే బిల్లా రంగాలైనటువంటి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులను బిగ్ బాస్ సీజన్ 10లోకి తీసుకోవాలంటూ నాగార్జునకు లేఖ రాసినట్టుగా కనబడతాం. ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా ఏంటంటే నటించడం, జీవించడం, వాళ్ళకు బై బర్త్ అంటారు కదా, వెన్నతో పెట్టిన బిడ్డ, పుట్టుకతో వచ్చిన ఒక కళ. కాబట్టి అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి చాలా చాలా అర్హులని చెప్పి నా ఒక నమ్మకం. ఎంత బాగా నటిస్తారంటే ఉద్యమ సమయంలో ఒక నటన, రాజకీయంలో అధికారం రాగానే ఒక నటన, తర్వాత అధికారం పొంగని ఇంకో నటన. ఈ 3 నటనలు మేము చూసాం కాబట్టి, మేము ప్రతి 12 సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి నాకు అనిపించింది. కానీ ఇలాంటి వాళ్ళు పోతే బిగ్ బాస్లకు పోతే నాగార్జున గారి బిగ్ బాస్కి కూడా మంచి రేటింగ్ వస్తుందని చెప్పి, అంటే వాణిజ్యపరంగా మంచి గుర్తింపు వస్తుందని చెప్పి నా ఉద్దేశంగా నేను లెటర్ రాశాను. ఎందుకంటే నటనకు పరంగా గిన్నీస్ బుక్లుగా ఎక్కేంత నటన, ఆస్కార్ వచ్చేంత నటన వీళ్ళకు నందులు ఐఫా సరిపోవు. మన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నంది అవార్డ్స్, మన గద్దర్ గారి అవార్డ్స్, అదేవిధంగా ఐఫా అంటారు కదా బాలీవుడ్లో వచ్చే ఐఫా అవార్డ్స్, అవి వాళ్ళకి సరిపోవు. వస్తే ఆస్కార్ రావాలి, లేకపోతే గిన్నీస్ బుక్లో ఎక్కాలి. అలాంటి నటన వాళ్ళది. కాబట్టి వీళ్ళ కోసం తెలంగాణ యొక్క 4 కోట్ల ప్రజలను మోసం చేసిన గత వీళ్ళ సొంతం. కాబట్టి ఇలాంటి మోసగారులందరూ బిగ్ బాస్లో ఉన్నారని కోరుకుంటున్నాను. అంటే అక్కినేని నాగార్జున పేరును మీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు సైన్ కూడా చేసారు. ఈ లేఖను వారి ఆఫీస్కి పంపిస్తారా, వాళ్ళ పర్సనల్ మెయిల్గా ఎట్లా పంపిస్తారు? నేను మెయిల్ చేస్తాను, అదేవిధంగా బిగ్ బాస్ ఈవెంట్కి వాళ్ళకి పంపుతాను, మా టీవీకి సంబంధించిన వ్యవహారాలు కూడా పంపుతాను అందరికీ. ఎందుకంటే వ్యవహారాలు చేయడంలో అంటే నాగార్జున గారు గత 9 సంవత్సరాలుగా చాలా మంచిగా దాన్ని రన్ చేస్తున్నారు. చలో కొన్ని కాంట్రవర్సీలు వచ్చినా పర్లేదు. కాంట్రవర్సీ అంటే సినిమా అంటే కాంట్రవర్సీ నడుస్తుంది. కానీ ఈ మీ సీజన్ 10 అంటగా దశాబ్ది ఉత్సవాలు అంటారు. దశాబ్ది ఉత్సవాలకు దశాబ్ది ఉత్సవాలు బాగా జరగాలి అంటే సీజన్ 10 బిగ్ బాస్ ఏంటంటే దశాబ్ది అంటే ఒక 10 దశాబ్ది సంబంధించిన ఉత్సవాలు అనొచ్చు, లేకుంటే మన ఈవెంట్స్ అనుకోవచ్చు. బిగ్ బాస్ సంబంధించిన వ్యవస్థ ఆ దశాబ్ది బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు చాలా అంతర్జాతీయంగా వెళ్ళాలంటే వీళ్ళిద్దరూ ఉండాల్సింది. అందులో ఈ మాజీ మంత్రులు, తెలంగాణ మోసం చేసిన వాళ్ళు, ఉద్యమకాలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ డబ్బును దోచుకున్న వాళ్ళు, చెప్పులతో తిరిగే వాళ్ళందరూ బెంజ్ తినే వాళ్ళు వీళ్ళే. కాబట్టి వీళ్ళు పోవాల్సింది అడిగి. రాజకీయంగా విమర్శ కోసం ఈ లేఖ రాసిరా, లేకపోతే సీరియస్గానే నాగార్జునకి లేఖ రాసిరా? సీరియస్గా రాశాను. నేను సీరియస్ మాట్లాడుతున్నా శ్రీశైలం గారు. ఎందుకంటే ఇప్పుడు వారి యొక్క నటనని ప్రపంచవ్యాప్తంగా మనం తెలియజేయాలి. ఇప్పుడు వీళ్ళు తెలంగాణకే వాళ్ళు సాధ్యం ఉండకూడదు, వాళ్ళకు పరిమితి తెలంగాణ ఉండకూడదు. అంతర్జాతీయ పరంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కదండి, ఎట్లనే ఉన్నారు, దేశపరంగా ఉన్నారు. ఏ విధంగా నటిస్తున్నట్టు అనిపిస్తున్నది మీకు కేటీఆర్ హరీష్ రావు? ఇప్పుడు 10 ఏళ్ళు ఎవరిని పట్టించుకోలేదండి, ఇప్పుడు పట్టించుకొని నడుస్తున్నారు కదా. అదొక నటన, ఇదొక నటన. 2009లో ఉద్యమకాలను పట్టించుకున్నట్టు నటించారు. వాళ్ళతో మన మొత్తం రాజ్యాంగబద్ధమైన వ్యవహారాలు చేశారు, ఉద్యమాలు నడిపించారు. ఆ తర్వాత ఉద్యమకాలను గాలికి వదిలేశారు. పతాక సంఘాలు రెచ్చగొట్టారు, ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టారు, నిరుద్యోగ కుటుంబాలను రెచ్చగొట్టారు, అమరవీల కుటుంబాలను అవమానపరిచారు. కాబట్టే ఇలాంటి మేటి సాటి నటులు, మహానటులు, నటనకి నాట్యం నేర్పిన వారు. కాబట్టి వీరు అక్కడ ఉంటే దశాబ్ది ఉత్సవాలకు బిగ్ బాస్కి చాలా చాలా ఒక మేలు జరుగుతుంది నా ఉద్దేశం. అంతే. రైట్. సో పొలిటికల్ కాంట్రవర్సీ అనుకోవచ్చు. సో సీజన్ 10లో కేటీఆర్ హరీష్ రావు ఉంటే టీఆర్పీ రేటింగ్ ఇంకా బాగా వస్తుందంటూ బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జున గారికి నమస్కారం. మీ టీవీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరిగిపోయే చక్కటి ఐడియా. బిగ్ బాస్ సీజన్ 10లో బిల్లా రంగాలుగా పేరున్న మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులకు అవకాశం ఇవ్వండి. ఇప్పటికే వీరిద్దరు రాజకీయ నటులుగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. అబద్ధాలు చెప్పడంలో రికార్డును బదులు కొట్టారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసి గిన్నీస్ బుక్ ఎక్కారు. నటనకే నాట్యం నేర్పిన వారు. నవరసాలు పండించడంలో వీరే సాటి. ఆస్కార్ సైతం ఆశ్చర్యపరిచే నటన వీరిది. తెలంగాణ ప్రజలను మోసం చేసిన పాపం వీరి సొంతం. ఇలాంటి చక్కటి నటులను
బిగ్ బాస్ సీజన్ 10లో అవకాశం ఇస్తే తెలంగాణ ప్రజలతో పాటు యావత్ దేశ ప్రజలు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుద్ది, మీ టీఆర్పీ రేటింగ్ కూడా అమాంతం పెరిగిపోతున్నట్టు, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అంటూ ఇక మెట్టు సాయి కుమార్ చైర్మన్ ఫిషరీస్ కార్పొరేషన్ అంటూ ఈ లేఖను నాగార్జునకు పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది, మెయిల్ ద్వారా డైరెక్ట్గా ఆ బిగ్ బాస్ ఆఫీస్ కూడా. బట్ చూద్దాం, ఇది పొలిటికల్ కాంట్రవర్సీగా కొంత సోషల్ మీడియాలో మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.